హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి వన్ కట్ రౌండ్ బ్యాంగిల్ మీద మంచి బ్యూటిఫుల్ డిజైన్ అయితే మేక్ చేశాను అనమాట. సో లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి. అందులో అయితే నేను వన్ కట్ ఫ్లాట్ బ్యాంగిల్ మీద డిజైన్ అయితే మేక్ చేశాను, 3D డిజైన్ అయితే మేక్ చేశాను అనమాట. సో దాంట్లో నేను ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేశాను అనేది థ్రెడ్డింగ్ పోస్తున్నప్పుడు వన్ కట్కి నేను దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అటువంటిది మీరు ఎవరైనా కూడా థ్రెడ్డింగ్ పోస్తున్నప్పుడు ఆ విధంగా నాకు ఎదురైన ఇష్యూస్ ఏమన్నా మీకు కూడా అయితే వాటిని మీరు ఎలా రెక్టిఫై చేసుకున్నారు అనేది కూడా నేను ఆ వీడియోలో అడిగాను అనమాట. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అని, నేను కూడా రెక్టిఫై చేసుకోవడానికి. సో నాకు ఈ రౌండ్ వన్ కట్ బ్యాంగిల్కి నేను థ్రెడ్డింగ్ పోయడానికి నాకు ఎటువంటి ఇబ్బంది అనిపించలేదన్నమాట. థ్రెడ్డింగ్ పోస్తున్నప్పుడు ఎక్కడ దారం అనేది ఒకదాని మీదకి ఒకటి రాకుండా ఈవెన్గా మంచిగా వచ్చిందనమాట. కానీ నాకు వన్ కట్ ఫ్లాట్ బ్యాంగిల్ మీద మాత్రం థ్రెడ్డింగ్ పోస్తున్నప్పుడు జారిపోయిందండి. ఎందుకు జారిపోయిందో తెలియదు, అట్లా జారిపోతూ ఉండేది. లేదు అని అంటే ఒకదాని మీదకి ఒకటి థ్రెడ్ అనేది వచ్చేసేది అనమాట. నేను ఎంత టైట్గా పట్టుకున్నా ఎక్కడో ఒక చోటన కొంచెం లూజ్ అయిపోయేది. సో అట్లాగా నేనైతే దాన్ని 2 టైమ్స్ అయితే వేసాను అనమాట. అట్లాగా 2 టైమ్స్ వేసాను. యాక్చువల్గా ఈ వన్ కట్ బ్యాంగిల్ మీద ఫ్లాట్ మీద కానీ రౌండ్ మీద కానీ నేను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పటి వరకు నాకు ఆర్డర్స్ వచ్చినా ఏదొచ్చినా అన్నీ 2 కట్ అండ్ 4 కట్ 6 కట్ మీద అయితే వచ్చాయి. సో నాకు అందుకని వన్ కట్ మీద చాలా ఇబ్బంది అనిపించింది. కానీ ఇప్పుడు వేసిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందనమాట. మంచిగా అయితే వచ్చింది. డిజైన్ కంప్లీటెడ్గా మంచిగా వన్ కట్ ఫ్లాట్కి మంచిగా చేశాను, దీనికి కూడా మంచిగా అయితే వచ్చిందండి. అండ్ ఇంకొక విషయం, చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు. వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మీతో పాటు నేను కూడా గ్రో అవ్వడానికి మీరు నాకు హెల్ప్ చేస్తున్న విధానాన్ని బట్టి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీరు ఏమైనా సజెషన్స్ కానీ ఇవ్వాలి, ఎట్లా చేయాలి అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక మీ ఫ్రెండ్ గానో, మీ సిస్టర్ గానో, లేకపోతే ఒక మీ రిలేటివ్, మీ ఇంట్లో సభ్యురాలుగా నన్ను ట్రీట్ చేసుకుని మీ హెల్ప్ నాకు ఇస్తూ నేను ఏ విధంగా గ్రో అవ్వాలనేది మీరు కూడా నాకు సజెషన్స్ ఇస్తూ నేను మీతో పాటు ఎదిగేలాగా మీరు నాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫైనల్గా చూసారు కదా, మొత్తం అంతా కంప్లీట్గా అటు ఇటు ఫ్లవర్ డిజైన్ కింద వేసేసుకుని దీన్ని కంప్లీట్ ఫ్లవర్ చేయడానికి మనకి రెండు కొనలు 6కి ఐ షేప్ ఎక్కడైతే కలిసినాయో అక్కడ మనం 3mm స్టోన్ అయితే పెట్టుకుని దానికి ఆపోజిట్ సైడ్లో మనకి వీడియోలో చూపిస్తుండగా 6కి ఐ షేప్ని అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కంప్లీట్గా చూసారో ఒక ఫ్లవర్ డిజైన్ చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ఈ వీడియో మీకు ఎలా కనిపించింది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.